అందరికీ నమస్కారం. ప్రస్తుతం ఇండియాలో మనం చూసుకుంటే ఐపీఎల్ సీజన్ ఐపీఎల్ మ్యాచ్ అయితే జరుగుతుంది. దీంతో కువైట్లో కొంతమంది మనం చూసుకుంటే బెట్టింగ్ అయితే పెడుతున్నారు. చాలామంది నాకు తెలిసిన వాళ్ళు చెప్పిన విషయం ఏమిటంటే గత సంవత్సరాల్లో కూడా ఐపీఎల్ బెట్టింగ్ పెట్టి మేమంతా చాలా నష్టపోయామని చెప్పి దయచేసి ఒక వీడియో అయితే చేసి అందరికీ చెప్పండి. ఈ యొక్క ఐపీఎల్ మ్యాచ్లో బెట్టింగ్ పెట్టి దయచేసి నష్టపోవద్దని చెప్పి, అలాగే ఒక మిత్రుడు మాట్లాడుతూ నేను 5 సంవత్సరాల నుంచి ఐపీఎల్ బెట్టింగ్ ఆడాను, దాదాపు నాకు 10 లక్షల రూపాయలు అప్పయింది, నేను పెట్టింది తిరిగి రాకపోగా మళ్ళీ నాకు 10 లక్షల రూపాయలు అప్పయిందని చెప్పి బాధపడడం జరిగింది. ఇంకా చాలామంది ఉన్నారని చెప్పేసి కుటుంబం కోసం కష్టపడి పనిచేసి డబ్బులు సంపాదించుకునేందుకు మనం కువైట్కు వచ్చాము. కానీ మన చుట్టుపక్కల ఉన్నవారు ఎవరైతే ఉన్నారో డబ్బు ఆశ చూపి ఇలా ఐపీఎల్ మ్యాచ్లో బెట్టింగ్ పెడితే డబ్బు వస్తుందని చెప్పి ఆశ చూపిస్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో దయచేసి ఈ యొక్క బెట్టింగ్ అయితే పెట్టద్దు. ఇది జూదంతో సమానం. కాబట్టి మనం ఎంత సంపాదిస్తామో అంతకు 10 రెట్లు అయితే పోగొట్టుకుంటాము. ఫస్ట్ టైం అయితే మనకు పెట్టినప్పుడు అయితే డబ్బులు వస్తుంది, కానీ తర్వాత డబ్బు వస్తుంది కదా అని మళ్ళీ మీరు బెట్టింగ్ పెడితే వచ్చిన డబ్బు మొత్తం పోగా అప్పులు పాలవుతాము. ఇప్పటికే ఆ యొక్క మిత్రుడు మనం చూసుకుంటే వడ్డీలు కట్టుకుంటూ ఇంటికి పంపించుకోలేక దాదాపు 5 సంవత్సరాల నుంచి కువైట్లోనే ఉన్నాడు. అటు ఇండియాకు వెళ్ళలేక ఇటు కువైట్లో ఉండలేక అప్పులు చేసి కుటుంబ సభ్యుల దగ్గర తిట్టించుకుంటూ కుటుంబ సభ్యులు కూడా ఆ యొక్క మిత్రుడితో సరిగా మాట్లాడలేదని చెప్పి బాధపడడం జరిగింది. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో దయచేసి ఐపీఎల్ మ్యాచ్ కానీ లేదంటే ఇతర బెట్టింగ్లు ఏవైతే ఉన్నాయో పేకాట్ కానీ లేదంటే మట్కా కానీ ఇవన్నీ చాలామంది ఆడుతూ ఉన్నారు. దయచేసి వీటన్నిటికీ దూరంగా ఉండాలని, మనం ఎంత కష్టపడినా కానీ డబ్బులు మిగలడం లేదు. అలాంటి ఐపీఎల్ మ్యాచ్ కానీ మట్కా కానీ లేకపోతే పేకాట్ కానీ రకరకాల జోదాలు కువైట్లో జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటికీ దూరంగా ఉండి కష్టపడి సంపాదించిన డబ్బు ఏదైతే ఉందో అది ఆనందంగా సంతోషంగా ఖర్చు పెట్టుకోవద్దు. చాలామంది మనం చూసుకుంటే డబ్బులు అయితే బెట్టింగ్లో డబ్బులు పోగొట్టుకుని చాలామంది ఆత్మహత్య ప్రయత్నం చేసుకుంటూ ఉన్నారు. ఇంటికాడ తల్లిదండ్రులు మనం చూసుకుంటే మనకు ₹1,00,000 ₹2,00,000 పెట్టి నా కొడుకు కువైట్కి పోతే ఏదో ₹10 డబ్బు సంపాదించుకొని వస్తాడు, మేమంతా ఆనందంగా బతుకుతామని చెప్పి ఇంటి దగ్గర మన తల్లిదండ్రులు కానీ భార్య పిల్లలు కానీ మన యొక్క కుటుంబం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇక్కడ చెడు మార్గాలకు వెళ్ళి దయచేసి అప్పులు పాలయ్యి మానసికంగా ఇబ్బంది పడి చాలామంది మనం చూసుకుంటే అప్పులు చేసి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకునేవారు చాలామంది ఉన్నారు. ఇటువంటి విషయాల జోలికి వెళ్ళవద్దు. మనకు 100 దినాలు వస్తే 100 దినాల్లోనే నీతిగా నిజాయితీగా బతుకుతాము. దయచేసి ఈ యొక్క ఐపీఎల్ సీజన్ వచ్చినప్పుడు చాలామంది బెట్టింగ్లు పెట్టి డబ్బు పోగొట్టుకుంటూ ఉన్నారు. అలాగే డబ్బులు పెట్టించుకున్న వారు ఎవరైతే ఉన్నారో ఇండియాలో వాళ్ళు పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకుంటూ ఉన్నారు. అలాగే వాళ్ళు డబ్బులు సంపాదించుకుని మన మీదే బతుకుతూ ఉన్నారు. కాబట్టి ఇటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.